యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆ రోజు అందరూ కళ్యాణి చూడ్డానికి వస్తే మీరేమో కల్లోలం సృష్టించి వెళ్లారుగా. ఇప్పుడేంటి కడుపులో చల్ల కూడా కదలకుండా కూర్చున్నారు? మీ వాడిపోయిన మొహాలు చూస్తుంటే నాకు భలే ముద్దొస్తుంది తెలుసా. అవి చూడాలనే పని కట్టుకొని మరీ వచ్చాను. మీ ఓటమిని మీరు సెలబ్రేట్ చేసుకోలేకపోయినా నేనైనా చేద్దామని స్వీట్లు తెచ్చాను. ఇదిగో తీసుకో కామాక్షి. చిచి, ఎదుటి వాళ్ల బాధని చూసి భలే ఉందని పండగ చేసుకునే నీది కూడా ఒక బతికేనా? ఎదుటి వాళ్ల కన్నీళ్లలో చక్కెర వేసుకొని తాగే నీది ఒక జన్మేనా? ఛీ, నీలాంటి వాళ్ళకి నా ఇంటికొచ్చే అర్హత లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అబ్బబ్బబ్బబ్బా, నేనేదైతే చూడాలని ఆశపడి వచ్చానో అదంతా చూసేశాను. ఇప్పుడు నా కడుపు చాలా నిండిపోయింది. ఇక మీ ఇల్లంతా ఈశ్వరి ఓటమిని చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. వస్తాను. చిచి, కొన్ని మనిషి జన్మలు ఎందుకుంటాయో తెలీదు. ఏడ్చేవాళ్ళని చూసి నవ్వుతారు. అయినా పారిజాతం అన్న దాంట్లో తప్పే ఉంది. నోరుంది కదా అని వచ్చిందల్లా వాగేయకూడదు. పల్లానికి పారే నీరు లాంటి బ్రతుకులు మనవి. ఎవరెస్ట్ ఎక్కుతాను, ఏ గ్రహానికైనా ఎగురుతాను అని మిడతలా మిడిసిపడకూడదు. మిడిసిపడితే ఇదిగో ఇలాంటి పారిజాతం లాంటి వాళ్ళు నోటికొచ్చిందల్లా అనడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మీ బాధ ఏమిటి? ఈశ్వరి ఓడిపోయిందనా, లేకపోతే పారిజాతం పిచ్చివాగుడు వాగిందనా? దేని ఓటమి ఆ పారిజాతానికి నోరిచ్చిందని. రోడ్డును పోయేవాళ్లు రోతగా ఎన్నైనా మాట్లాడుకుంటారు. అవన్నీ చెవులకి ఎక్కించుకుంటావా ఏమిటి? ఎక్కించుకోవాలమ్మమ్మా. ఎందుకంటే ఆ రోడ్డును పోయే వాళ్ల దగ్గరే నోటికొచ్చిన ప్రతిజ్ఞలన్నీ ఈశ్వరి చేసొచ్చింది కాబట్టి. పోనీ ఆ ప్రతిజ్ఞలు చేసింది అనుకున్నా నిలబెట్టుకుందా? లేదు కదా. వేడివేడి కూర పొయ్యి మీద వదిలేసి ఎవరికో సేవలు చేయడానికి వెళ్ళింది. మేమంతా నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాం ఈశ్వరి. కానీ నువ్వు కొంచెం కూడా బాధ్యత లేకుండా ఓడిపోయి వచ్చావు. పోనీలేరా, ప్రాప్తం లేదు అనుకుందాం. అది కాదు పెద్ద మావయ్య, ఒకటా రెండా 50 లక్షల రూపాయల పోటీ. ఎంత చురుగ్గా ఉండాలి, ఎంత స్వార్థంగా ఉండాలి. ఆ మాత్రం జ్ఞానమే ఉంటే ఇప్పుడు ఓడిపోయా అనే వార్తతో వాడిపోయిన మొహం వేసుకుని ఇలా ఇంటికొచ్చేది కాదు. అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకులేనా? ఎక్కడైపోయిందిరా? 20 రూపాయలకు భోజనం పెట్టి ఊరందరినీ ఉద్ధరిస్తోంది కదా. ఈ పోటీలో కూడా ఆ పనికిమాలిన త్యాగాలెందుకు చెప్పు? ఆ సమయంలో నాకు అనిపించిన మంచి నేను చేశాను. ఒక ప్రాణం నా ముందే వెలవెల్లాడుతూ ఉంటే చూస్తూ ఉండలేకపోయాను. మానవత్వానికి ఓడిపోవడానికి ముడి పెడితే నేనేం చేయగలను? మానవత్వం, ఆ మంచి మానవత్వం అక్కడ ఎవరైనా గుర్తించారా? అవి చూసి నిన్ను తర్వాత రౌండ్కి పంపించారా? పోనీ పొగుడుతూ
ఒక 10 రూపాయలన్నా చేతిలో పెట్టారా? పనికిరాని సేవలు, ఫలితం లేని ప్రగల్భాలు. చిచి, నష్టజాతకాలు ఇక్కడెవరో రాసి పెట్టడం లేదు. ఆ నష్టజాతకాన్ని మనకి మనమే శ్రద్ధగా కూర్చుని మరీ రాసుకుంటున్నాం. మీలో ఎవరికైనా ఆ విషయం అర్థమైతే తనకు అర్థమయ్యేలా చెప్పండి. ఈశ్వరి, నిర్లక్ష్యం ఉండొచ్చు, కానీ 50 లక్షలు పోగొట్టేంత నిర్లక్ష్యం ఉండకూడదు. నువ్వు ఆశయాల కోసం బ్రతుకుతున్నావు అనుకున్నాను గాని అనవసరమైన విషయాల కోసం కూడా జీవితాన్ని నాశనం చేసుకుంటావని ఈరోజే తెలిసింది ఈశ్వరి. ఏది మంచో ఏది చెడో ఆలోచించుకోలేనంత చిన్నపిల్లవైతే కాదు. తప్పులు నువ్వే తూకం వేసుకో ఈశ్వరి. ఈశ్వరి, వీళ్ళందరి దృష్టిలో నువ్వు తప్పు చేసినట్టు కనపడినా నా దృష్టిలో అది తప్పులా అనిపించడం లేదు. ఎదుటివారి బాధకి స్పందించడం మన గుణం. అలా స్పందించలేనప్పుడు మనం ఎందుకు మనుషులమని చెప్పుకోవడం? పోతే పోయిందిలే, దాని గురించి వదిలే ఈశ్వరి. వీళ్ల మాటలేమి నీ కొత్త కాదు కదా, పట్టించుకోకు. ఈశ్వరి, రుద్ర, ఈరోజు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకు అంత గర్వం? నువ్వు ఆ ఈశ్వరితో పంతం పెంచుకున్న తీరు, పగ తీర్చుకున్న పద్ధతి రెండూ నాకు బాగా నచ్చాయి. నేను పంతం పెంచుకున్నానా పగబట్టానా అనేది పక్కన పెట్టండి. మధ్యలో మీకెందుకు అంత పరమానందం? మనకి నచ్చని వ్యక్తులు మన చేతుల్లో ఓడిపోతూ ఉంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది రుద్ర. ఆ ఈశ్వరి నీకే కాదు, నాకు కూడా అస్సలు నచ్చదు. ఆమెతో నీకేంటి ప్రాబ్లం? నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా, వాళ్ళ తాతయ్య పొరపాటున పడిపోతే నువ్వే తోసేశావని నీ మీద నిందలు వేసింది. ఆ చార్మి ఎంగేజ్మెంట్లో అందరి ముందు నన్ను అవమానించింది. అలాంటి పొగరిబోతు గిత్తకి ఇప్పుడు అద్దిరిపోయేలా సమాధానం చెప్పా. పోటీ నుంచి తప్పించి మంచి పని చేశావు. మీరనుకున్న లేఖి సమస్యలకి నేను ఆమెపై పగ తీర్చుకోవాలా? నాది ప్రొఫెషనల్ ఫైట్. అయినా ఇంతకు ముందే ఆ అమ్మాయి వల్లే నా హోటల్కి 5 స్టార్ రేటింగ్ వచ్చిందని నమ్మి నన్ను ఎగతాళి చేశారు. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎలా తీసుకోవాలి? అప్పుడేదో మిస్అండర్స్టాండింగ్ లే రుద్ర. ఆ అమ్మాయికి అంత సీన్ లేదు.
ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే అర్హత లేదు. తప్పించి నువ్వు ఒప్పే చేశావు. అందుకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాను. రత్నాంగి, ఆ అమ్మాయిని తప్పిస్తే నీకెందుకు అంత సంతోషం? అలాంటి అమ్మాయికి ఎలా జరగాలో అలాగే జరిగింది వదినా. ఎలాంటి అమ్మాయి అనేది పక్కన పెట్టు, కానీ అకారణంగా ఆ అమ్మాయిని పోటీ నుంచి తప్పించారేంటి అని అడగకుండా ఆనందపడతావేంటి? అకారణంగా ఏంటత్తా? సరైన కారణంతోనే ఆమెని తొలగించడం జరిగింది. ఏమో రుద్ర, తనని పోటీ నుంచి తొలగిస్తే నాకు చాలా బాధగా అనిపించింది. ఇందులో బాధపడ్డానికి ఏముంది? అర్హత ఉన్నవాళ్ళు అందలం మీద కూర్చుంటారు, అర్హత లేని వాళ్ళు దాన్ని దూరం నుంచి చూస్తూ మిగిలిపోతారు. ఆమె రెండవ రకానికి చెందింది. సూపర్ షెఫ్ ట్రోఫీ గెలుచుకునేంత టాలెంటెడ్ కాదు ఆ అమ్మాయి. ఆ అమ్మాయి నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఉండుంటే తన టైం తను కరెక్ట్గా యూజ్ చేసుకునేది రుద్ర. చూడు నిఖిల్, మనం వెళ్లే దారిలో రాళ్ళు ముళ్ళు ఉన్నాయని ఆగిపోతామా? అయితే వాటిని తొలగించుకుంటూ వెళ్ళాలి, లేకపోతే వాటిని దాటుకుంటూ వెళ్ళాలి. కానీ ఆ ఈశ్వరి ఏం చేసింది? పిరికి పందలా పారిపోయింది. తన టైం తనే వేస్ట్ చేసుకుంది. పాపం రుద్ర, ఒక అమ్మాయికి సహాయం కూడా చేసింది. ఆ విషయం ఎలా మర్చిపోతున్నావు? అత్త, అది ఒక పోటీ. పరిగెత్తేవాడికి కాళ్ల ముందు ఉన్న బాట, కళ్ళ ముందు ఉన్న లక్ష్యం కనపడాలి. కానీ పక్కన చప్పట్లు కొట్టేవాళ్ళు, పగలబడి నవ్వేవాళ్ళు కాదు. పోటీ అంటే లక్ష్యం మీద దృష్టి పెట్టాలి. అది ఆ అమ్మాయికి చేత కాలేదు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మనకి లేదు. అది కాదు రుద్ర. ఇట్స్ ఆల్రెడీ డన్ అత్త. ఇప్పుడు చర్చించుకోవడం వల్ల, గుర్తించమండం వల్ల ప్రయోజనం ఉండదు. ప్లీజ్ లీవ్ ఇట్. ఏదో ఒకరోజు రుద్రకి ఈశ్వరికి మధ్య సఖ్యత కుదురుతుంది అనుకుంటూ ఉంటే శత్రుత్వం పెరిగిపోతూ ఉందేంటి? ఒరే వంశీ, వాటర్ ట్యాంక్ లీక్ అవుతున్నట్టుంది. తిన్న తర్వాత నువ్వు ఒకసారి వెళ్ళి చూడరా. అలాగే నాన్న. అవును, ఈశ్వరి ఏది? దాన్ని కాకుల్లాగా పొడుచుకొని తింటుంటే తను ఇంకేం తింటుందిలేండి. తిట్టారని తినడం మానేస్తుందా? ఒరే వంశీ, అక్కడ పిలువు. అలాగే నాన్న. ఈశ్వరి, యు గాట్ ఎలిమినేటెడ్. ఇప్పటికైనా నువ్వేంటో నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది. ఆ మంచి మానవత్వం అక్కడ ఎవరైనా గుర్తించారా? అవి చూసి నిన్ను తర్వాత రౌండ్కి పంపించారా? పోనీ పొగుడుతూ ఒక 10 రూపాయలన్నా చేతిలో పెట్టారా? పనికిరాని సేవలు, ఫలితం లేని ప్రగల్భాలు. చిచి! అక్క, భోజనానికి రమ్మంటున్నారు. నాకు ఆకలిగా లేదు వంశీ, నువ్వు వెళ్ళు. ఎందుకు బాధపడతావు అక్క? నువ్వు చేసిన మంచి పనిని గుర్తించే మనసు లేని మనుషులు వాళ్ళు. వాళ్ళ మాటలు లైట్ తీసుకో. రా అక్క, భోంచేద్దాం. రా అక్క, వెళ్దాం. ప్లీజ్ వంశీ, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. అక్కేదిరా? ఆకలిగా లేదంటోంది నాన్న. ఆకలి నిద్ర ఇంకేముంటుంది? కోటని గెలుస్తాను, కోట మీద జెండా ఎగరేస్తాను అన్నది కాస్త కోట గోడ కూడా దాటకుండా వచ్చింది. ఎవరికీ మొహం చూపించలేక మూలను కూర్చున్నట్టుంది. ఎంతటి వీరుడికైనా సరే గెలుపోటములు తప్పవు.
గెలిచినప్పుడు చప్పట్లు కొట్టి ఓడినప్పుడు మొహాలు చిట్లించడం తగదు. కామాక్షి, నువ్వెళ్ళి పిలుచుకురా. ఈశ్వరి, ఇలా తినకుండా కూర్చుంటే ఎలా చెప్పు? పెద్దమ్మ, ఈశ్వరి, ఏంటమ్మా ఇది? చిన్నపిల్లలా? ఇప్పుడేమైందని? సారీ పెద్దమ్మ. ఎందుకమ్మా సారీ? నువ్వేం తప్పు చేసావని? అందరికీ నమ్మకం కలిగించి ఇప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేశాను కదా. అందరూ అన్ని మాటలు అంటూ ఉంటే అసలు నేను చేసింది తప్పో ఒప్పో కూడా నాకు తెలియడం లేదు పెద్దమ్మ. నువ్వు చేసిన పనిలో మంచితనాన్ని ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు. నువ్వేం బాధపడకమ్మా. అక్కడ వంట చేసి రమ్మంటే పెంట చేసొచ్చింది. చేసిన తప్పుకి కాస్తైనా బాధపడివక్క. తప్పు తప్పు అని 10 సార్లు అనకండి పిన్ని. నిజంగానే నేను తప్పు చేశానా అని సందేహంలోకి వెళ్ళిపోతున్నాను. ఆ మాత్రం ఆలోచించుకోవడంలో తప్పేం లేదమ్మా. ఎందుకంటే నువ్వు చేసింది తప్పే కాబట్టి. సుందరి, జరిగింది చాలు. ఇంకా ఇంకా మాట్లాడి ఈశ్వరిని బాధ పెట్టద్దు. సరే అక్క, నేను మాట్లాడడం మానేస్తాను. కానీ వారం తిరిగేలోపు వచ్చే ఆ వీర్రాజు నోరు ముయించగలరా? ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పగలరా? చూడు ఈశ్వరి, నువ్విలాగే నిశ్శబ్దంగా ఉంటే మాట్లాడే వాళ్ళకి అవకాశం ఇస్తూనే ఉన్నట్టవుతుంది. లే, రా. లేమన్నానా? లే, రా ఈశ్వరి. రా, అక్కడ కూర్చో. ఇందాక వంశీ వెళ్తే ఆకలి లేదని చెప్పింది. అందరూ జాలి పడాలనా ఇలా సీన్ క్రియేట్ చేస్తుంది? ఒకరినొకరు వాదార్చుకోవడం వల్ల ఒరిగేదే ఉండదు. ముందు వీర్రాజు అప్పు తీర్చాలి, కానీ హోటల్ అమ్మకూడదు. ఇది ఎలా సాధ్యమో ఆలోచించండి. అటు ఇటు తీసుకొచ్చి హోటల్ అమ్మాలన్న సలహా మాత్రం ఇవ్వకండి. హోటల్ అమ్మొద్దు అమ్మొద్దు అంటారే గాని అంతకు మించి ఒక్క మంచి సలహా అయినా ఇవ్వగలరా? మీ దగ్గర ప్రశ్నకి సమాధానం ఉండదు, సమస్యకి పరిష్కారం ఉండదు. పరిష్కారం చూపిస్తే దానికి మద్దతు ఉండదు. చేతకాని బతుకులు, చేతకాని బతుకులు. తాతయ్య మాటలకేం గాని ముందు నువ్వు కూర్చొని భోంచేయమ్మా. ఆకలి తీర్చుకోవాలన్న ఆసక్తే లేదు పెద్ద నాన్న. సాటి మనిషి ఆకలిని అర్థం చేసుకోవాలని నేర్పించావు. అలాగే ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవాలని నువ్వే నేర్పించావు. ఈ రోజు నేను అదే చేస్తే అందరూ తప్పు అంటున్నారు. నా గెలుపు కన్నా ఒక మనిషి ప్రాణం మిన్నా అని నేను నమ్మిన సిద్ధాంతాల వల్ల నాకు ఒరిగేదేమీ లేదు అని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా
తాతయ్య అనే ఒక్కొక్క మాట ఒక్కో గాయం చేస్తూనే ఉంది. ఈ వంటల పోటీలో గెలిస్తే అందరినీ మెప్పించే అవకాశం వస్తుందేమో అనుకున్నాను. అవకాశం ఇక చేజారిపోయినట్టే. ఇక ఎప్పటికీ తాతయ్యకి దగ్గర కాలేనేమో అని భయంగా ఉంది.